ఈ గడియకైనా ఆలస్యమైన వర్షాలు మాత్రం సమయ కాలంలో ఖచ్చితంగా పడతాయి. బాధపడవకూడదు. గంగ మాత్రం పొంగేది జాగ్రత్త మాత్రం వహించాలి. ఇక్కడ మా ప్రాంత ప్రజలు మిగిలిన బిడ్డ గడియలు నేను గుర్తిస్తలేదు. లేదమ్మా గారు, ఇప్పటి నుంచి మేము గుర్తించుకుంటాము. అన్ని విజేతము స్కూళ్ళతో అసలు నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. కమాండ్ కట్టించినాము. ఇప్పుడు అది కట్టిస్తాము. వాటింతటి మనిషి వాటి కట్టిస్తాము. దానికి మీ సహకారం ఉండాలమ్మా. ఖచ్చితంగా నా సహాయం మాత్రం మీ ఎన్నంటూ ఉంటుంది. మేము ఎప్పుడు మీ ఎన్నటిలో మీ కార్యక్రమాలను నిర్వహిస్తాము. ఏంటంటే మీరు ముందడుగు వేసినా గడియలు మాత్రం దాని మాత్రం నేను చూపించదాని నేను ఆ గడియ నుంచి ఈ గడియ వరకు మాత్రం నా కొల్లారిని మాత్రం నా ఆడగడ్డను మాత్రం నేను ఇంత చేసుకుంటూ వస్తూనే ఉన్నా కదా. సరేమ్మా, మేము కూడా నిర్ణయం తీసుకున్నాము. దానికి కూడా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. నవరాత్రి గడియ లోపల ఊరి పెద్దలందరూ నిర్ణయించుకోని తమ్ముణ్ణి మాత్రం బొట్టు లేని దూడబిడ్డ ఆడ కట్టుకు పెట్టుంది. అప్పుడు మాత్రమైతే ఏ ఆటంకం లేకుండా సంతోషం చేసుకుంటాం. అప్పుడు మాత్రం అన్ని విడాలు అనుకున్నాయన్ని దారులు. ఈ బుడ్రాయి పండుగ ఎప్పుడు నవరాత్రి గడియ లోపల మాత్రం మీరు ముందడుగేసుకోవాలి.
మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మేము బొట్టాయి పండుగ కూడా నిర్వహిస్తాము. మంచి వాళ్ళందరూ కాలనీ వాళ్ళందరూ దీనికి సహకరించాలి. బొట్టాయి పండుగ 5 వారాలు మాత్రం ఇంటింటి నుంచి ఎట్లనైతే బోనాలు వచ్చినాయో పప్పు బెల్లం నైవేద్యంతో సాకలు పెట్టున్నారు. ఊరి పోషమ్మ గుడి కాడ ఖచ్చితంగా సాకలు పెట్టున్నారు. పద్ధతులు మాత్రమే అయితే మర్చిపోతున్నారు. 5 వారాలు సాకలు పెట్టిన తర్వాత పచ్చగడ్డి మాత్రం ఖచ్చితంగా దొక్కున్నారు. వన భోజనాలు మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. సంతోషం.